పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి వేళ అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపింది. ముష్కర స్థావరాల్ని ధ్వంసం చేసింది. పహల్గామ్లో 26 మంది పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని 9 ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది. మెరుపు దాడులు చేసినట్లు రాత్రి 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాల్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. కోట్లీ, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్, చాకమ్రూ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్పై వాయుసేన దాడులు చేసింది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ తేరుకునేలోపే ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. 1971 తర్వాత తొలిసారి పాక్ భూభాగంలో భారత్ దాడులు చేసింది. బహవల్పూర్లోని జైషే మహ్మద్ స్థావరం, మురిద్కేలోని లష్కరే తొయిబా స్థావరాన్ని వాయుసేన పూర్తిగా నేలమట్టం చేసింది. లాహోర్ నుంచి కొద్ది దూరంలో ఉన్న మురిద్కేలో లష్కరే తొయిబాకు సంబంధించిన విశాలమైన స్థావరం ఉంది. బహవల్పూర్ వేదికగానే జైషే మొహమ్మద్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిని లక్ష్యంగా చేసుకుని వాయుసేన క్షిపణుల వర్షం కురిపించింది. వాయుసేన దాడి చేసిన ప్రాంతాల్లో పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్ ఉన్నాయి. ఇక్కడ లష్కరే తొయిబా, జైషే మహ్మద్ చాలా కాలంగా తమ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం 9 స్థావరాలని ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన దాడుల్లో వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు భారత సైన్యం తెలిపింది. అందులో పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేవని స్పష్టం చేసింది. భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసి అమలు చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది.
తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతం ఖచ్చితత్వంతో కూడిన పనని తెలిపింది. అయితే ఈ దాడులు అంత తీవ్రమైనవి కావని సైన్యం వెల్లడించింది. దాడుల లక్ష్యాల ఎంపిక, దాని అమలులో పూర్తి సంయమనం పాటించినట్లు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి బాధ్యుల్ని చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్డ్ జస్టిస్ అని సైన్యం పోస్ట్ చేసింది. వైమానిక దాడులకు ముందు సైన్యం స్పష్టమైన సంకేతాలిచ్చింది. దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామని, విజయం సాధించేందుకే శిక్షణ పొందామని అర్థం వచ్చేలా ప్రహరాయ్ సన్నిహిత, జయాయ్ ప్రశిక్షిత అంటూ సంస్కృత వ్యాఖ్యాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థల్ని క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ ప్రజలు కేంద్రానికి మద్దతు ప్రకటించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత్ సరైన జవాబు ఇచ్చిందని చెప్తున్నారు. तो मैं मोदी जी से दरखास्त करना चाहता हूं कि उनको मुंह तोड़ जवाब दिया जाए. हम उनके साथ हैं, पब्लिक पूरी साथ है. आज किस तरह जवाब दिया जा रहा है? सर आज बहुत अच्छा जवाब दिया जा रहा है, बहुत करारा जवाब दिया जा रहा है और यहाँ से बहुत अच्छा जवाब मिला उनको. भारत माता की भारत माता की भारत माता की इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, भारत माता की. सर ये बहुत अच्छा था. ये जो काफी दिनों से हम इंतजार कर रहे थे कि कुछ न कुछ जवाब जो पाकिस्तान को देना है, तो ये आज मकबूल जवाब दिया है भारत ने और हमें बहुत खुशी है कि विद प्रूफ इस बार हुआ है. कोई सबूत भी नहीं मांगेगा इसका, तो बड़ी अच्छी है. लोगों में खुशी की लहर है. ऐसा होना चाहिए था. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడుల వివరాల్ని భారత్, అమెరికా, రష్యాతో పాటు వివిధ దేశాలతో పంచుకుంది. దాడి అమలుకు సంబంధించిన వివరాలని ఆ దేశాలకు వెల్లడించింది. కేవలం భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర స్థావరాలని లక్ష్యించినట్లు తెలిపింది. మరోవైపు భారత్ పాక్ల ఘర్షణ త్వరగా ముగుస్తుందని అమెరికా ఆకాంక్షించింది. రెండు దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. భారత వైమానిక దాడులకు సంబంధించిన నివేదికల గురించి తమకు తెలిసిందని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతానికి దాడులకు సంబంధించి సమాచారం లేదని అమెరికా ప్రతినిధి తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడులు జరిగిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. దాడుల గురించి వివరించారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపామని, పాక్ పౌరులు ఆర్థిక, సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని డోభాల్ పేర్కొన్నట్లు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాతో పాటు బ్రిటన్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా ప్రభుత్వాలకు దాడుల సమాచారాన్ని భారత్ అందించింది. దాడి ప్రణాళిక, అమలుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. పౌర, సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లకుండా ఖచ్చితత్వమైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపింది. భారత్ పాక్ మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. భారత్ జరిపిన మెరుపు దాడులపై స్పందించిన ఆయన గత పరిణామాల ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని అనుకుంటున్నట్లు చెప్పారు. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades. And centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly.
భారత మెరుపు దాడులతో పెరిగిన ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, పాకిస్తాన్లు సైనిక సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. 2 అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు. పాకిస్తాన్పై సైన్యం జరిపిన ప్రతీకార దాడుల్ని ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పర్యవేక్షించారు. క్షిపణి దాడుల ముందు నుంచి మొదలు ఆపరేషన్ ముగిసే వరకు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జైసల్మేర్ వైమానిక స్థావరంలోని యుద్ద విమానాల ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాయి. మెరుపు దాడుల నేపథ్యంలో కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉగ్రవాద ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడే ముగిసిపోలేదని తెలిపింది. ఇప్పుడు జరిగింది కేవలం ప్రారంభం మాత్రమేనని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. తొలి విడత ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసిన భారత్ మరికొన్ని మెరుపు దాడులు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అది ఏ రూపంలో ఉంటుందో వివరాలు తెలియరాలేదు. తొలి విడత దాడుల అమలు ఫలితాలను విశ్లేషించి ఆపరేషన్ కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.